చిన్నప్పుడు ఆడుకునేటువంటి సమయంలో కూడాను ప్లీజ్ భరతుడు రాముడు ఆడుకుంటూ ఉంటే తులసిదాస్ మహాద్భుతంగా చిత్రిస్తాడు. ఒకనాడు వీళ్ళు ఆడుకొని వస్తారు కదా, రాముడట ఎప్పుడు మర్యాద పురుషోత్తముడు, ఎగిరేవాడు కాదు, అదంతా మన క్యారెక్టర్ రేపటి నుంచి వస్తుంది చూస్తుండే. అంత ఇదిగా ఉండేవాడు. ఒక్కొక్కసారి ఎగురుతూ నవ్వుతూ వస్తాడట. కౌసల్యకి ఆశ్చర్యమైపోయి, ఎప్పుడు రాముడు ఇట్లా ఉండడే, ఎందుకు ఇట్లా ఉంటున్నాడు, నాయన రామచంద్ర ఇట్లారా, రామభద్ర ఏమిటి ఆనందంగా ఉన్నాడు? కారణం ఏంటంటే, అమ్మ ఈరోజు నేను తమ్ముడు భరతుడు కలిసి ఆడుకున్నామే. ఇది మామూలే కదా నాయన, చూడు బాలకండ ఎట్లా ఉందో, మామూలే కదా, దానికింత ఏమిటి? అలా కాదమ్మా, ఈరోజు నేను తమ్ముడు భరతుడు కలిసి ఆడుకున్నాం, అమ్మా భరతుడు గెలిచాడే, నేను ఓడిపోయానే. దట్ ఈజ్ రామ, దట్ ఈజ్ రామ. తమ్ముడు గెలిచాడమ్మా, నేను ఓడిపోయాను. కొద్దిసేపు ఆనందం. ఆమెకి ఎట్లుంటుంది కౌసల్యకి, నాయన స్నానం చేసేరాపు, వెళ్ళిన తర్వాత కూర్చొని ఆనందంలో ఉందట, ఇటువంటి బిడ్డలు కలిగారు మాకని. అలా అనుకుంటూ ఉండగానే భరతుడు వస్తున్నాడట. భరతుడు ఎట్లా వస్తున్నాడు తెలుసా? డిపాజిట్ పోగొట్టుకున్న ఎమ్మెల్యే లాగా అలా వస్తున్నాడట. వస్తూ ఉంటే అలా చూసి దగ్గరికి వెళ్ళి, భరత ఏమైనా ఆయన అట్లుండాలి, ఏం అట్లుండావేంటి, ఏంటో బాధపడుతున్నావే, ఏం జరిగిందమ్మా అని అడుగుతుంది కౌసల్య. భరతుడు అంటాడట, అమ్మా నన్ను గెలిపించాలని అన్న ఊరికే ఓడిపోతా ఉన్నాడే, నన్ను గెలిపించాలని అన్న ఓడిపోతున్నాడమ్మా, గెలవగలిగే శక్తి ఉండి కూడా అన్న ఓడిపోతున్నాడమ్మా. అంటే తమ్ముడు గెలిస్తే అన్నకు ఆనందం, అన్న గెలిస్తే తమ్ముడికి ఆనందం, తాను గెలిచి అన్న ఓడిపోతే తమ్ముడికి దుఃఖం. ఇది కానీ ఒక తల్లి గర్భంలో వాళ్ళైనా ఒక తల్లి గర్భం నుంచి వచ్చినాడు కాదు, ఒక తండ్రికి కానీ ఒక తల్లి గర్భం నుంచి వచ్చినాడు కాదు, కానీ ఒక తల్లి గర్భంలోనే పుట్టి ఒకే వార్డులో 2 పార్టీ టికెట్ల మీద పోటీ చేసి ఇడియట్స్ చూడండి ఎట్లా ఉంది రామరాజ్యం. రామరాజ్యం రావాలి, ఎట్లొస్తుంది సార్, ఎట్లొస్తుంది సార్? రాక్షస రాజ్యం వస్తుంది కానీ రామరాజ్యం వచ్చేందుకు అవకాశం లేదు. తమ్ముడు గెలవాలని అన్న, అన్న గెలవాలని తమ్ముడు, ఎక్కడ రామరాజ్యం? అన్నేమైపోయినా పర్వాలేదు, సర్వనాశనమైనా పర్వాలేదు, నేను రావాలి, బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు, తండ్రి ఏమైపోయినా పర్వాలేదు. క్యా బాత్ హై? ఈ లెటర్ రామరాజ్యం తీసుకొని వస్తారట. నిజమే, ప్రజల కళ్ళు తెరవనంత వరకు ఇట్లాంటి మాటలు ఉండనే ఉంటాయి సమాజంలో. మనం ఏం చేయలేము, దీనికి యాక్సెప్ట్ చేయడం అంతకన్నా. ఎక్కడైతే బాగా అవిద్య ప్రబలిపోయిందో అక్కడ ఇట్లాంటివే ఉంటాయి. అది రామరాజ్యం అంటే.